లాస్యానందిత మృతిపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి. నమస్కారం. అంటే ఇంత చిన్న వయసులో మంచి రాజకీయ భవిష్యత్తున్న లాస్యానందిత మృతి చెందడం నిజంగా అందరినీ ఒక షాక్ కి గురి చేసింది. అసలు వాళ్ళ ఫ్యామిలీతో మీకు ఎలాంటి అటాచ్మెంట్ ఉండేది? చివరిసారిగా లాస్యానందితని ఎప్పుడు కలిశారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు నాకు సాయంత్రం గారికి 94 గంటల ముందు నుంచి పరిచయం ఉన్నదే కాకుండా ఇద్దరు ఒకటే పార్టీలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగినట్టు. బట్ ఆయన సుదీర్ఘ కాలం రాజకీయ నాయకుడుగా గవర్నమెంట్ విశేషమైనటువంటి సేవలను పోయిన సంవత్సరం ఇప్పటికీ సంవత్సరం 3 రోజులు అవుతుంది ఆయన చనిపోయి. మొన్ననే వరదంతి మొదటి వరదంతి చేసినటువంటి సందర్భం. బట్ ఆ తర్వాత ఆయన చనిపోయినప్పుడు గౌరవ ఆ రోజు మా పార్టీ అధ్యక్షుల వారు వాళ్ళ అమ్మాయిని తెరవడం వాళ్ళ కుటుంబానికి ఒక సాటిస్ఫాక్షన్ చేసింది. బట్ అంతవలసినట్టు పొద్దున్న ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక చిన్న వయసు మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి చిన్న వయసులో ఈ విధమైనటువంటి ప్రమాదం జరగడం మాకు కానివ్వండి పార్టీ కానివ్వండి తీరని లోపం. ఎందుకంటే చిన్న వయసులో మరి యాక్సిడెంట్ లో మరణించడం అనేది నిజంగా బాధాకరం విషాదకరమైనటువంటి సంఘటన. నా ప్రగాఢమైనటువంటి సానుభూతి ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని తప్పకుండా పార్టీ అందరూ అండదండలుగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.